తగిలింది. సూపర్ స్టార్ కి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న హాజరు కావాలి అంటూ తెలిపింది. సాయి సూర్య డెవలపర్స్ సురన గ్రూప్ వ్యవహారంలో మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇటీవల సాయి సూర్య డెవలపర్స్ సురానా గ్రూప్ లో ఈడీ సోదాలు నిర్వహించింది. సాయి సూర్య డెవలపర్స్ నుంచి 5.9 కోట్ల రూపాయలు నగదు తీసుకున్నట్లుగా గుర్తించారు అధికారులు. యాడ్స్ లో నటించేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లుగా గుర్తించారు. 3.5 కోట్ల రూపాయలు నగదు రూపంలో 2.5 కోట్ల రూపాయల ఆర్టీఎఫ్ ట్రాన్స్ఫర్ జరిగినట్లుగా గుర్తించారు అధికారులు. ఈ నేపథ్యంలోనే హీరో మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇచ్చింది. హీరో మహేష్ బాబుకి ఊహించని షాక్ తగిలింది. సూపర్ స్టార్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న హాజరు కావాలి అంటూ తెలిపింది. సాయి సూర్య డెవలపర్స్ సురానా గ్రూప్ వ్యవహారంలో మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇటీవల సాయి సూర్య డెవలపర్స్ సురానా గ్రూప్ లో ఈడీ సోదాలు నిర్వహించింది. సాయి సూర్య డెవలపర్స్ నుంచి 5.9 కోట్ల రూపాయలు నగదు తీసుకున్నట్లుగా గుర్తించారు అధికారులు. యాడ్స్ లో నటించినందుకు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లుగా గుర్తించారు. 3.5 కోట్ల రూపాయలు నగదు రూపంలో 2.5 కోట్ల రూపాయలు ఆర్టీఎఫ్ ట్రాన్స్ఫర్ జరిగినట్లుగా గుర్తించారు అధికారులు. ఈ నేపథ్యంలోనే హీరో మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఏంటి గోపి దీనిపై పూర్తి సమాచారం? లక్ష్మి, మనం చూసుకోవచ్చు సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఒక చేదు అనుభవం ఎదురైందని కూడా చెప్పవచ్చు. ఏదైతే లావాదేవీల విషయంలో ఇప్పటికే ఆయన ఎన్నో యాడ్లు ప్రమోషన్ చేస్తూ ఉంటాడు. ఎప్పటికైనా మహేష్ బాబు ఆ జిఎస్టీ విషయంలో కావచ్చు, ఏదైనా గవర్నమెంట్ కి చెల్లించే పన్నులు ఏదైనా క్రమబద్ధంతో చెల్లిస్తారు. కానీ సాయి సూర్య డెవలపర్స్ ప్రమోషన్ యాడ్కు తీసుకున్న డబ్బులు దానిపైన కూడా ఈడీ వాళ్ళు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27వ తారీఖు మాత్రం కోర్టుకు హాజరు కావాలని కూడా ఆ నోటీసులో జమ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే సాయి సూర్య డెవలపర్స్ లో రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మాత్రం మహేష్ బాబుకు ఒక 3 కోట్లు మాత్రమే చెందినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏదైతే వాళ్ళ చార్టెడ్ అకౌంట్ వాళ్ళు సంబంధించి మహేష్ బాబుకి ఎక్స్ట్రా 9 కోట్లు రాసినట్టు కూడా అందులో తేలినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే మహేష్ బాబు ఎంత పెద్ద ప్రమోషన్ చేసినప్పుడు కూడా అందులో మాత్రం ఆయన ఖచ్చితంగా ఈడీ కావచ్చు, ఏదైనా గవర్నమెంట్ చెల్లించే ఖచ్చితంగా చెల్లిస్తారు. కాబట్టి 9 కోట్లు దేనికి ఇచ్చారు, దాంట్లో ఏమన్నా భాగస్వామ్యాన్ని కూడా ఈయన అడిగాడా, లేదంటే యాడ్ రూపంలో అయితే అంత పెద్ద మొత్తంలో ఏ హీరో కూడా అంత యాడ్ కూడా కొంచెం ఇండస్ట్రీ చర్చించిన విషయం అని కూడా చెప్పవచ్చు. మహేష్ బాబుకు సంబంధించి ఎంత పెద్ద యాడ్ చేసినా కూడా అంత భారీ ఎత్తున 9 కోట్ల దాకా ఏదైతే బడ్జెట్ ఇచ్చే అవకాశం అయితే లేదు. ఇందులో సాయి సూర్య డెవలపర్స్ లో ఏమన్నా భాగస్వామ్యానికి మహేష్ బాబు ఏమన్నా ముందుకెళ్లాడా, దానిపైన కూడా ఇప్పుడు ఈడీ వాళ్ళు ఆరా తీసినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే నిన్న ఈవినింగ్ ఈడీ వాళ్ళు ఏదైతే సాయి సూర్య డెవలపర్స్ వాళ్ళని అదుపులో తీసుకు మొత్తం చార్టెడ్ అకౌంట్ సంబంధించి అన్ని లావాదేవీలు పరిశీలించిన తర్వాత అందులో మహేష్ బాబు పేరు బయటపడ్డట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం వాళ్ళకి నోటీస్ అందినట్టు కూడా తెలుస్తుంది. ఈ నెల 27న మహేష్ బాబు ఖచ్చితంగా ఈడీ ఆఫీస్ లో అటెండ్ కావాలని కూడా వాళ్ళు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అసలు ఈ 9 కోట్లు దేనికి ప్రమోషన్ తీసుకున్నారా, లేదంటే ఈ పెట్టుబడి మీరే పెట్టిస్తున్నారా, దానిపైన కూడా అది ఏదైతే ఈడీ విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మహేష్ బాబు ఎన్ని లావాదేవీలు ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఇప్పుడు మాల్స్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, దీని ప్రకారం ఎక్కడికెక్కడికి జిఎస్టీతో పాటు దీనికి సంబంధించిన లావాదేవీలు కరెక్ట్ గానే ఉంటాయి. కాబట్టి దీంట్లో ఎక్కడ మిస్టేక్ అయిన దానిపైన కూడా మరీ తెలియాల్సింది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ గోపి.
హైదరాబాద్ కాచిగూడలో భారీ చోరీ